ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్డిటి లేకుంటే అడుక్కు తింటుంటుమే అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఇది నిజమే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటితో పాటు శ్రీ సత్యసాయిబాబా లేకుంటే మన పరిస్థితి ఆగమ్య గోచరమే అంటూ చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఏదో సౌత్ ఆఫ్రికాలో కొన్ని వెనకబడిన దేశాలు, మనకంటే వెనకబడిన దేశాల్లో ఆహారం కోసం అల్లాడిపోతున్న కొంతమంది చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎంతో మంది చనిపోతున్నారు. ప్రభుత్వాలు చెయ్యలేని పని ఆర్డిటి చేసింది. ఎస్, ఇది నిజం. ఆర్డిటితో పాటు సత్యసాయి సేవలు ఎన్నో ఉన్నాయి. సో ఈరోజు ఆర్డిటి సేవలు పునరుద్ధరించకుండా కేంద్రం అడ్డుపడుతోంది. ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించకుండా ఇలాగే వదిలేస్తే అనంతపురం పరిస్థితి ఏంటి? ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి ఏంటి? బడుగు బలహీన వర్గాలు ఏమైపోతారు? నిజంగా కని విని ఎరుగని రీతిలో, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలని ఏ విధంగా ఫైట్ చేశామో అదే విధంగా ఈరోజు ఆర్డిటి సేవలు కొనసాగించాలని పెద్ద ఎత్తున మొన్న కలెక్టర్ కార్యాలయం వరకు నినాదాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో స్వచ్ఛందంగా కొన్ని వేల మంది తరలి వచ్చారు. అది ఆర్డిటి సేవలు అంటే అది. మరి దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ సేవలు కొనసాగిస్తాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని నారా లోకేష్ గారు మాన్సు ఫెర్రర్ తో చెప్పిన విషయం ఇక్కడ మనం పేపర్లో చూస్తాం. నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే ఆర్డిటి లేకుంటే అసలు ఊహించుకోలేము. ఇక్కడ చూస్తున్నాం ఆర్డిటి సేవలు కొనసాగుతాయి అంటూ కూడా ట్రస్ట్ నిర్వాహకుడు ఫెర్రర్ తో నారా లోకేష్ హామీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. రాయలసీమలో గ్రామీణులకు సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి సేవలు కొనసాగుతాయని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆర్డిటి నిర్వాహకుడు మాన్సు ఫెర్రర్ తో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగ అనుమతులు ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిలిపివేస్తూ కేంద్రం గతంలో ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తదనంతర పరిణామాలని లోకేష్ దృష్టికి ఫెర్రర్ తీసుకెళ్లారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని, ఆర్డిటి సేవలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయనకు లోకేష్ భరోసా ఇచ్చారు. లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగును నింపిన ఆశాకిరణం ఆర్డిటి. ఈ ట్రస్ట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని నారా లోకేష్ వివరించినట్టుగా ఇక్కడ పేపర్లో కూడా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. ఎంతో మంది ఫైట్ చేశారు ఆర్డిటి కోసం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తోంది ఏపీ 39 టీవీ. నిజంగా ఆర్డిటి లేకుంటే అసలు ఉమ్మడి అనంతపురం జిల్లాను ఊహించుకోవడానికి చాలా కష్టమే అని చెప్పాలి. ప్రభుత్వాలు సైతం చేయలేని పనులు ఎన్నో ఆర్డిటి సంస్థ చేసింది.